కొద్దిసేపట్లో దాయాదుల పోరు ప్రారంభం కాబోతుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీస్లో మ్యాచ్ జరగబోతుంది. సో దీనికి సంబంధించి 2017 నుంచి ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పేసి క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం కేవలం దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో భారత్కు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, సో ఓవరాల్గా ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, దీనిపైన ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రస్తుతం మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నవారు కార్తిక్ యనమండ్ర గారు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, వై వెంకటేష్ గారు, ఆంధ్ర అండర్-23 మెన్స్ టీమ్ మేనేజర్ గారు, వైజాగ్ నుంచి పాల్గొంటున్నారు. విజయ్ మహాది గారు క్రికెట్ అనలిస్టు, వ్యాఖ్యాత, ఆయన మంతద నుంచి మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. సో నమస్కారం సార్. నమస్కారం. సో ప్రస్తుతం కార్తిక్ గారు, ఈ ఉన్నటువంటి ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది కార్తిక్ గారు? అంటే మనము కంపారిటివ్లీ చూసుకుంటే ఏంటంటే లైక్ ఇండియా చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది పాకిస్తాన్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒక మ్యాచ్ గెలవటం అయ్యింది బంగ్లాదేశ్తో. సో అఫ్కోర్స్ లైక్ పిచ్ కొంచెము స్లో పిచ్ ఉండటము కొంచెం కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. బట్ ఇండియా చాలా మంచి పొజిషన్లో ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో, ఈవెన్ మిడిల్ ఆర్డర్లో మొన్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ రానిచ్చటం కూడా ఒక మంచి అడ్వాంటేజ్గా అయ్యింది. సో ఓవరాల్ చూసుకుంటే పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఇండియా ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ రైట్ నౌ. సో మీరు చెప్పినట్టు నిన్న ఆల్రెడీ ఒక మ్యాచ్ మనం దుబాయ్లో ఆడామన్నారు, కానీ నిన్న కోచ్ మాట్లాడినప్పుడు గతంలో పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ పిఎస్ఎల్ ఆడాను, తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడారు, తర్వాత గతంలో కూడా చాలా లీగ్లు అక్కడ జరిగాయని చెప్పేసి అని నిన్న కోచ్ చెప్పడం జరిగింది జావేద్. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు కూడా కొంత పిచ్లు అలవాటు ఉన్నాయి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే టూర్స్ వాళ్ళకి ఇంటర్నేషనల్ టూర్స్ పాకిస్తాన్లో కావట్లేదో దే కన్సిడర్ దుబాయ్ యాజ్ దర్ పిచ్. సో చాలా మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ పాకిస్తాన్కి అయితే ఉంది. బట్ మనం కంపారిటివ్లీ చూసుకుంటే ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళ బ్యాటింగ్ కానివ్వండి, బౌలింగ్ పొజిషన్ కానివ్వండి, ఇట్స్ నాట్ ఇన్ ఎ గ్రేట్ సిచ్యువేషన్ ఎట్ దిస్ మూమెంట్. ఎందుకంటే లైక్ షహీన్ అఫ్రీడీ ఫెయిల్ అవ్వటం అనేది బౌలింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి చాలా ఒక పెద్ద డిసడ్వాంటేజ్లో, ఈవెన్ హారిస్ రౌఫ్ వీళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అయ్యింది, వాళ్ళు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్లో అదొక చిన్న కన్సర్న్ ఉంది. అండ్ క్వాలిటీ స్పిన్నర్స్ లేకపోవటం అనేది ఇంకో డిసడ్వాంటేజ్ వాళ్ళకి. తర్వాత బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మేజర్గా రిజ్వాన్ లేకపోతే లైక్ ఫస్ట్ 2 బ్యాటర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళకి బాబర్ ఆజం రానియకపోవటము. సో ఇవన్నీ వాళ్ళకి కన్సర్న్ చేస్తున్న ఒక చిన్న ఇష్యూ అని చెప్పచ్చు పాకిస్తాన్కి అట్ దిస్ మూమెంట్. సో ఇవాళ పిచ్ ఒక రకంగా ఇండియాకు కూడా అలవాటైన పిచ్, ఎందుకంటే ఇంత ముందర ఐపీఎల్ మ్యాచెస్ ఇవన్నీ ఆడారు కాబట్టి. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇవాళ మన బౌలింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు ఎదుర్కోవాలి. ఇంత ముందర ఓన్లీ బ్యాటింగ్ ఉండేది, ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇండియాది అంతే స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సార్ వెంకటేష్ గారు, ముఖ్యంగా 2017లో ప్రతీకారం తీసుకుంటారని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. దాని మీద ప్రతీకారం తీసుకున్నాను. క్రికెట్ అమ్మాయిలు ఎంతగానో దీనికోసం ఎదురు చూస్తున్నారు. నిజంగానే హై వోల్టేజ్ మ్యాచ్ ఇది అనుకోవచ్చు. ఈ సూపర్ సండే రోజు ఒక సూపర్ విక్టరీ కొట్టుద్దని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, పిచ్ కండిషన్స్ ఏమిగా ఉండొచ్చు, ఒకవేళ టాస్ ఏ విధంగా మలుపు తిప్పొచ్చు? ఎస్, మీరు అన్నది 100% అండి. వరల్డ్ వైడ్గా కూడా ఇది 100% హై వోల్టేజ్ మ్యాచ్ ఇది. సో కాకపోతే ఏంటంటే మీకు ఒక విషయం ఉందండి, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే డిఫరెంట్ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అవుతుందండి. సో అది దుబాయ్లో జరుగుతుంది కాబట్టి రెండు టీంలకి, రెండు ఏషియన్ రీజన్లో ఉన్నాయి కాబట్టి రెండు టీంలకి అలవాటైన దుబాయ్ వికెట్ అది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మొన్న బంగ్లాదేశ్తో మ్యాచ్ చూస్తుంటే స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఒక 20 ఓవర్స్ వరకు చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే స్టార్టింగ్ డ్యాంప్ అనేది ఉంటుంది. సో తర్వాత రాబోసరికి అది వికెట్ డ్రైగా తర్వాత బ్యాటింగ్ ఈజీ అయింది. బట్ అలాగా డ్యూ కారణంగా నైట్ డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి ఫ్లడ్ లైట్స్ ఆన్ అయిన తర్వాత నైట్ అయిన తర్వాత డ్యూ కారణంగా వికెట్ అనేది స్లో అవుతుంది కాబట్టి సో దాని ప్రకారంగా మనం ఇండియా పొజిషన్ సిచ్యువేషన్ బట్టి ఆడితే బాగుంటుంది. సో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం
బంగ్లాదేశ్ తోటి సో చేసినప్పుడు కూడా బంగ్లాదేశ్ కూడా చాలా ఇబ్బంది పడింది టీము. సో ఎందుకంటే వికెట్ అనేది స్లో అయిపోయింది. సో దానివల్ల ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో నో ప్రాబ్లం అండి, ఇందులో టాస్ అనేది కీలకం ఉంది, బట్ నో ప్రాబ్లం, ఇందులో చేసైనా పర్లేదు ఇండియాకి. ఎందుకంటే పొజిషన్ వాళ్ళు ఇప్పుడు చూస్తుంటే బాబరాజ్ అంత ఫామ్లో లేడు, రిజ్వాన్ కూడా ఫామ్లో లేడు. సో కాకపోతే వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నా కూడా వాళ్ళు న్యూజిలాండ్ తోటి మ్యాచ్ ఆడిన తీరు చూస్తుంటే వాళ్ళు కొంచెం అండర్ ప్రెషర్లో అయితే ఉన్నారు. సో అందులో ఇండియా అనుభవసరికి ఇంకా అండర్ ప్రెషర్లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఇండియా మీద పాకిస్తాన్ మీద 100% మన పై చేయి ఉంటుంది ఇండియా. కాకపోతే ఇందులో నేను రోహిత్ శర్మ కీ రోల్ ఇవాళ ప్లే అయితే చేస్తాడు. ఎందుకంటే రోహిత్ శర్మ స్టార్టింగ్ అటాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు షైన్ ఆఫ్రిది అవనండి, వాళ్ళ యొక్క బౌలింగ్ యొక్క పొజిషన్ ఇప్పుడు కూడా రోహిత్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. అది కానీ బ్రేక్ చేస్తే గిల్కి, కోహ్లీకి వీళ్ళందరికీ చాలా బ్యాటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు, మన కేఎల్ రాహుల్ ఫామ్లో ఉన్నాడు. మనకి మేజర్ అంటే మెయిన్ గిల్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు, 2 100s కొట్టడం వల్ల. సో దానివల్ల అయితే ఈ అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాటింగ్ లైనప్ అయితే మనది 1 to 8 వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇద్దరు ఆల్రౌండర్, జడేజా తీసుకోండి, అక్షర్ పటేల్ తీసుకోండి, మన హార్దిక్ పాండ్యా తీసుకోండి, 3 మంది మనకి ఆల్రౌండర్స్ ఉన్నారు. కాబట్టి పొజిషన్ అంతే చాలా బాగుంటుంది. టాస్ అయితే కీలకం అనేది పొజిషన్ అయితే, ఎందుకంటే 2 టీంల మధ్యన టాస్ అనేది కీలకం. సో ఎవరైతే టాస్ తీసుకుంటారో మన మ్యాచ్ ప్రకారం చూస్తుంటే బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అనేసి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ ఒక 15 overs రోహిత్ శర్మ అండ్ గిల్ కొంచెం జాగ్రత్తగా ఆడుతుంటే, ఎందుకంటే డ్యాంప్ ఉంటుంది కాబట్టి. సో తర్వాత మళ్ళీ ఈజీగా హ్యాపీగా మనం ఆడుకోవచ్చు అండి బ్యాటింగ్ లైన్. సో 100% మన పై చేయి ఉంటుందండి పాకిస్తాన్ మీద ఎట్టి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అండర్ ప్రెషర్లో ఉన్నారు, మనం కూడా మన బంగ్లాదేశ్తో మ్యాచ్ గెలిచాం కాబట్టి ఫుల్ ఉత్సాహంతో ఉన్నారు. సో 100% గెలుస్తుందని ఆశిస్తున్నానండి. రైట్. విజయ్ గారు, ముఖ్యంగా రోహిత్ శర్మ గ్రేట్ ఫామ్లో ఉన్నారు. లాస్ట్ ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో సెంచరీ కొట్టారు. తర్వాత మొన్న మ్యాచ్లో కూడా 41 చేశారు. గిల్ కూడా అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. సో ఒకవేళ 10 ఓవర్లు కనుక నిలబడి ఉంటే, రోహిత్ శర్మ నిలబడి ఉంటే ఒక విధ్వంసం అని మనకి బాగా తెలుసు. సో ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కాంబినేషన్, ఎలా ఉండబోతుంది? ఒకవేళ కనుక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎంత స్కోర్ చేయగలుగుతారు? దాంతోపాటుగా కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో పుంజుకుంటారంట. అబ్సల్యూట్లీ. ఫస్ట్ కోహ్లీ గురించి మాట్లాడదాం. మీరు అన్నట్టుగా కోహ్లీ ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ అప్రోచ్ తో ఉన్నాడు. ఎందుకంటే అతను మాట్లాడిన తీరు కనుక చూస్తే కనుక ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే జరిగినాయి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం, ఆ బాల్ ఫ్రంట్ ఫుట్ వెళ్లి ఆడే సమయంలో కూడా అది టర్న్ కావడం, ఆ టర్న్ అయిన టైంలో కూడా బ్యాట్ పర్ఫెక్ట్ గా దాన్ని రీడ్ చేయలేకపోవడం, అది బీట్ అయిన తర్వాత ఈ బ్యాక్ ఫుట్ వెళ్తే బాగుంటుందని బ్యాక్ ఫుట్ వెళ్ళి అక్కడ ఫిల్డర్ ఉన్నాడన్న క్యాలిక్యులేషన్ అనేది కొంచెం అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మిస్ అయింది. స్ట్రైట్ టు ది ఫిల్డర్, గల్లీలో క్యాచ్ ఇచ్చాడు. సో అలాంటి మిస్టేక్స్ ఏవి లేకుండా కూడా 100% పాజిటివ్ అప్రోచ్ తోటి తన యొక్క వర్డ్స్ అనేవి వినిపించినాయి. తర్వాత మీరు అన్నట్టుగా ఓపెనింగ్ పేర్ ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే కనుక ఇండియా ఈజ్ ఓపెనింగ్ పేర్ లో చాలా చాలా స్ట్రాంగ్. బట్ అఫ్ కోర్స్ మనకు ఎర్లీ 2000 లో కొంచెం స్ట్రగ్లింగ్ అనేది కనిపించిన తర్వాత మళ్ళీ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, తర్వాత గంగూలీ వీళ్ళంతా కూడా మంచి ఓపెనింగ్ ప్లేయర్స్ గా వచ్చారు. మళ్ళీ మధ్యన 2008 లో కూడా మళ్ళీ చాలా చాలా స్ట్రగ్లింగ్ అయింది. కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం ఈ వరల్డ్ లో ది బెస్ట్ పేర్ అంటే ఓపెనింగ్ పేర్ ఇండియాదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 కాదు 3 కాదు 4 పేరు ప్రస్తుతం ఉన్న పేరు లోపల రోహిత్ శర్మ వండర్ఫుల్ గా ఎక్సలెంట్ గా ఆడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఆ టచ్ గానీ, ఆ ఊపు గానీ, ఆ ఫామ్ గానీ ఎక్సలెంట్ గా కొనసాగుతుంది. బట్ రీసెంట్ పాస్ట్ కొన్ని సందర్భాల్లో అతను స్కోర్ ఎక్కువ చేయలేకపోయాడు. బట్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం, ఆ టచ్, ఆ ఊపు, ఎక్సలెంట్ గా ఆ మూమెంటం అనేది తీసుకురావడం అనేది చూసాం. శుభ్మన్ గిల్ చెప్పే అవసరం లేదు, వండర్ఫుల్ గా తన యొక్క కూల్ మైండ్ తోటి ఎక్కడ కూడా టెంప్టేషన్ గురి కాకుండా పర్ఫెక్ట్ గా క్లాసిక్ షాట్స్ తోటి ముందు కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరూ మీరు చెప్పినట్టుగా 10 overs కనుక ఉంటే ఒక విధ్వంసం అనేది ఫ్లడ్ లైట్స్ వెలుగులో ఒక పరుగుల వరద వర్షం మనం చూసే అవకాశం ఉంటుంది. కార్తిక్ గారు, నిన్న అకిబుల్ జావేద్ కోచ్, పాకిస్తాన్ హెడ్ కోచ్, తను ప్రెస్ మీట్లో కూడా ఇండియా ఆడటం చాలా ప్రత్యేకంగా ఉంది, మేము కూడా ఒక ప్రత్యేకంగా ఏదో ఒకటి తీసుకొస్తామన్నట్టు ఒక చిన్న కామెంట్ చేశారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతోపాటు మన విజయ్ గారు చెప్పినట్టు రోహిత్ శర్మ ఏరియల్ షాట్స్ ఎక్కువ కొట్టడానికి ట్రై చేస్తారు పవర్ ప్లేలో. దాంతోపాటు గ్రౌండ్ నలుమూలలో షాట్స్ కొట్టడానికి శుభ్మన్ గిల్ ట్రై చేస్తారు. సో ఆయన చెప్పిన మాటలతో పాటు ఇది ఏ విధంగా చూడొచ్చు? అంటే ఫస్ట్ అకీబ్ జావేద్ ఇష్యూ తీసుకుంటే ఏంటంటే ఇట్స్ అ మెంటల్ గేమ్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ప్లే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బ్యాక్ స్టెప్ లో ఉన్నారు కాబట్టి ఇండియాతో కంపేర్ చేస్తే దే నో దే కెన్ ఓన్లీ డూ ద మెంటల్ గేమ్ రైట్ నౌ. అంటే ఎందుకంటే వాళ్ళ మెంటల్ గేమ్ ఆడి కొంచెం ఏమైనా మెంటల్గా వాళ్ళు ఇండియాని ఏమైనా ప్రెజర్ కొద్ది కార్నర్ చేయగలితే వాళ్ళు ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చేమో అని ఒక చిన్న దీంట్లో ఉన్నారు. ఎందుకంటే నిన్న అకీబ్ జావేద్ జస్ట్ అ డే బిఫోర్ సక్లైన్ ముస్తాక్ కూడా బీసీసీఐని తిట్టడము, లైక్ ద వే వీ డిడ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది.
సో ఇదంతా నాకు తెలిసినంత వరకు వాళ్ళకున్న నెగటివ్స్ని ఒక రకంగా వాళ్ళు కప్పుబూచుకోవడానికి ఇవన్నీ ఒక మెంటల్ గేమ్ స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నా. ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే ఎప్పుడు మనకు తెలిసి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ ఇందాక విజయ్ గారు అబ్సల్యూట్లీ రైట్, వాట్ హీ టోల్డ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. లైక్ రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, గిల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో అండ్ ఇందాక విజయ్ గారు చెప్పినట్టు వీ హ్యావ్ ద బెస్ట్ ఓపెనింగ్ పెయిర్. ఆల్వేస్ మనకి చాలా మంచి ఓపెనింగ్ పెయిర్స్ ఉంటూ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో లైక్ గిల్ మధ్యలో రోహిత్ శర్మ మధ్యలో లైక్ ద వే దే ఆర్ మేకింగ్ ద రన్స్, అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ప్రెటీ గుడ్. సో మనము ఒక అగ్రెసివ్ మ్యాచే చూస్తాము రోహిత్ శర్మ దగ్గర నుంచి. వీఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎ వెరీ నామినల్ మ్యాచ్. కానీ ఒక చిన్న ప్రాబ్లం రోహిత్ శర్మతో ఏంటి అంటే ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ ఎప్పుడు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఎప్పుడైతే ఉంటాడో లెగ్ బిఫోర్ యూజువల్గా దొరికేస్తూ ఉంటాడు. అదొక్కటి జాగ్రత్తగా పడగలితే లైక్ ఫస్ట్ ఒక 4-5 ఓవర్స్ ఐ థింక్ హీస్ త్రూ. ఇంకా లైక్ ఇండియా ఐ థింక్ రన్స్ అనేది చాలా మంచిగా కంటిన్యూ అవుతుంది. సార్ వెంకటేష్ గారు, సార్ కార్తిక్ గారు చెప్పినట్టు విషయం ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ హార్మ్ సీమర్స్ తోటి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి అన్నారు. సో పాకిస్తాన్ ఓపెనర్ పేస్ బౌలింగ్ తను షైన్ షాఫ్రీ చేస్తారు. సో లాస్ట్ మ్యాచ్లో అంటే న్యూజిలాండ్ మ్యాచ్లో మనం చూసినప్పుడు వికెట్స్ ఏం తీకపోయినా కానీ బట్ అతనిపై ఇండియా మీద అతనికి మంచి రికార్డే ఉంది గతంలో ఛాంపియన్ ట్రోఫీ సంబంధించి 2017లో కూడా. సో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు అంటారు రోహిత్ శర్మ అండ్ గిల్? కార్తిక్ గారు చెప్పినట్టుగా స్టార్టింగ్ ఇనిషియల్ ఓవర్స్లోని ఏదైతే అవుట్ ఆఫ్ ద ఆఫ్ స్టంప్లు వెళ్ళి ఎక్కువ ఈ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఏంటంటే అటాక్ చేస్తుంటారు. సో ఈ టైంలో ఏంటంటే ఛాన్సెస్ దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ 10 ఓవర్స్ ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ 10 ఓవర్స్కి జాగ్రత్తగా కొంచెం ఆడగలిస్తే మరి తర్వాత వికెట్ ఆల్మోస్ట్ ఆ డ్యాంప్ అనేది ప్రాబ్లం వికెట్ ఫ్లాట్ అవుతుంది, ఆటోమేటిక్గా బ్యాట్ మీదకి వస్తుంది. కాబట్టి హ్యాపీగా రోహిత్ శర్మ ఆడగలడు. ఆ స్టార్టింగ్ 10 ఓవర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడితే బెటర్. ఎందుకంటే గిల్ ఆల్మోస్ట్ అది ప్రాబ్లం లేదు, ఎవరి సింగిల్ రొటేట్ చేస్తున్నాడు, స్టార్టింగ్ నుంచి అటాక్ చేయడానికి కాకుండా కూల్గా ఆడుతున్నాడు విజయ్ గారు చెప్పినట్టుగా. సో అందువల్ల ఏంటంటే రోహిత్ శర్మ కొంచెం ఈ 10 ఓవర్స్ జాగ్రత్తగా కొంచెం నిలబడగలిగితే 100% మనకి స్కోర్ అనేది ఒక 10-15 ఓవర్స్లోనే 75-80 స్కోర్ వస్తే మనం ఆటోమేటిక్గా పెద్ద స్కోర్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ వికెట్ మీద మనం అంత స్కోర్ వస్తుందని కూడా ఆశించలేము, ఎందుకంటే వికెట్ పొజిషన్ చాలా స్లోగా ఉంది. సో 250, 260, 270, 280 వరకు కూడా మనకి మంచి స్కోర్ అవుతుంది. కాబట్టి సో స్టార్టింగ్ 15 ఓవర్స్ కొంచెం జాగ్రత్తగా వికెట్ కోల్పోకుండా మనం ఆడగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కోహ్లీ అనేది పాకిస్తాన్ మీద ఎప్పుడు కూడా విజృంభిస్తాడు. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఫామ్లో లేకపోయినా కూడా మళ్ళీ T20లో మళ్ళీ 82 రన్స్ కొట్టి మళ్ళీ పాకిస్తాన్ మీద అధిగమించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీద కోహ్లీ ఆడడానికి చాలా ఎక్కువ కసిగా ఆడతాడు, ప్లస్ చాలా జాగ్రత్తగా ఆడతాడు, స్కోర్ కొట్టడానికి కూడా చూస్తాడు. కాబట్టి సో కోహ్లీకి ప్లస్ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ చాలా ఈజీగా వచ్చి శ్రేయస్ అయ్యర్ కానీ ఇలాంటి ఫామ్లో ఉన్నారు. సో అందువల్ల స్టార్టింగ్ మాత్రం కొంచెం కాకపోతే జాగ్రత్తగా 10 ఓవర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆడితే బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను. సార్ ముఖ్యంగా విజయ్ గారు, మనకి ఎప్పటి నుంచో కూడా గ్రేటెస్ట్ ఫినిషర్స్ కొన్నాళ్ళ పాటు లేదు, తర్వాత ఇప్పుడు మనకున్నట్టు గ్రేటెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్స్లో కావచ్చు, లోవర్ ఆర్డర్లో కావచ్చు. సో ఒకవేళ కనుక టాప్ ఆర్డర్ ఒకవేళ వైఫల్యమైనా సరే ఈ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ ఏ విధంగా పర్ఫామ్ చేయొచ్చు ఈ మ్యాచ్లో? మనకు ఒకప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ మనము ఎదుర్కొన్నాం. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇండియా గ్రేట్ విక్టరీస్ ఇప్పటి వరకు సాధించింది క్రికెట్ హిస్టరీలో కనుక చూస్తే కనుక టాప్ ఆర్డర్ తోటి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అంత పెద్ద స్ట్రాంగ్ ఎప్పుడు కూడా కనిపించలేదు. కపిల్ దేవ్ జమానాలో కపిల్ దేవ్ ఒకటి మాత్రం ఫినిషర్ గా వండర్ఫుల్ గా ఆడాడు. బట్ ఈ మధ్య కాలంలో అంటే 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక గ్రేట్ ఫినిషర్స్ మనకు మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు. అందులోకి రవీంద్ర జడేజా మనకు తెలుసు 2019 ఆ సెమీఫైనల్ ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా మర్చిపోం. కన్సిక్యూటివ్ విక్టరీస్ తోటి ఇంగ్లాండ్ తోటి బర్మింగ్హామ్ లో జరిగిన మ్యాచ్ లో పర్టికులర్ గా ధోని తోటి ఆడుతున్న సమయంలో ఆ ఫినిషింగ్ అనేది చివరి వరకు చేయలేకపోయారు. సో ఆ స్ట్రగ్లింగ్ అనేది కొంచెం 2019 వరకు మనం చూసాం. బట్ అఫ్ కోర్స్ ధోని లాంటి ఒక ఛాంపియన్ క్రికెటర్ మిడిల్ ఆర్డర్ తోటి ఉన్నప్పుడు ఆ ఫినిషింగ్ మనం చూసాం 2011 వరల్డ్ కప్ లో. తర్వాత ఇప్పుడు మాత్రం అలాంటి సందర్భాలు అయితే ఇండియన్ టీమ్ లోనైతే లేవు. ఈవెన్ అటు మనం మొహమ్మద్ షమీ దాకా కూడా చూస్తే కనుక దాదాపు 2-3 ఓవర్లలో మెరుపులు మెరిపించి 20-30 రన్స్ సాధించే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్ గా అలాంటి పరిస్థితి అయితే రాదు, ఎందుకంటే ఉన్న టీం చాలా చాలా వండర్ఫుల్ టీం. ఇంత మంచి టీం అయితే నేను అనుకుంటా ఎక్స్పెక్టేషన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లోపల ఏ టీం కూడా లేదు. ఎందుకంటే మనకు శుభన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇలా హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అంత దాకా రానే రాదు నాకు తెలిసి.
డెఫినెట్ గా ఓపెనింగ్ వెల్ బిగన్ ఆఫ్ డెన్ అంటాం కదా, మొట్టమొదటి ఓపెనింగ్ పేరు లేకుంటే ఫస్ట్ 1, 2, 3 వికెట్స్ లో కనుక ఒక బిగ్ స్కోర్ టోటల్ కనుక పాకిస్తాన్ ముందు ఉంచగలిగితే మాత్రం పాకిస్తాన్ కు టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, అందులో మాత్రం సందేహం లేదు. సార్ కార్తిక్ గారు, ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా? అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విమ్మర్స్ లేరు, సో ఒకవేళ హర్షదీప్ని దీంట్లో తీసుకునే అవకాశం ఉందా? మళ్ళీ వరుణ్ చక్రవర్తిని ఏమైనా ప్లేస్ చేసే అవకాశం మనకి ఏమైనా ఉందా ఈ మ్యాచ్లో? ఎగ్జాక్ట్లీ, అంటే నేను అనుకుంటున్న దాని ప్రకారము హర్షదీప్ సింగ్ ని తీసుకుని వచ్చి రానాని కూర్చోబెడతారు. అండ్ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో నాకు తెలిసినంత వరకు వరుణ్ చక్రవర్తిని తీసుకుని వస్తారని అనుకుంటున్నా. బికాజ్ మనకి అంటే జడేజా, అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, అండ్ ఈవెన్ లైక్ కుల్దీప్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ వాళ్ళు ఇంకొకటి, పాకిస్తాన్ చాలా చక్కగా ఆడగలుగుతుంది స్పిన్. అందుకనే ప్రాబబ్లీ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో నాకు తెలిసినంత వరకు లెగ్ స్పిన్నర్ లైక్ వరుణ్ చక్రవర్తిని తీసుకుని వచ్చే ఒక చిన్న ఛాన్స్ అయితే ఉంది. అండ్ రానా ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకుని వచ్చే ఒక చిన్న ఛాన్స్ అయితే అనుకుంటున్నాం. సో చర్చా కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. వెంకటేష్ గారు, ప్రస్తుతం ఈ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రస్తుతం ఫకర్ జమాన్ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను లాస్ట్ టైం గాయం కారణంగా వైదొలడం జరిగింది. సో ఈ టీం ఏమైనా అతని ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది? అందులో ఉన్నటువంటి ఉల్ హక్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? సో ఆ ప్లేస్లో ఎవరిని భర్తీ చేయగలరు? సో వాళ్ళు టీము లైనప్లో కూడా చూస్తుంటే మన బాబర్ కానీ, రిజ్వాన్ కానీ, ఇమాముల్ కానీ ఇవందరూ ఉన్నారు. సో కాకపోతే మాత్రం ఇక మీకు చేంజింగ్ ఫకర్ అనేది ఫామ్లో వచ్చేస్తారండి వీళ్ళు. ఎందుకంటే ఇండియాకి ఎగెన్స్ట్గా ఆడుతున్నప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆడిపిస్తారండి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా ఇండియన్ దీనిలో ఐడియా అలవాటు పడిపోయి ఉన్నారు, ఐడియా ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయండి. టీం అయితే వాళ్ళైతే చేంజ్ చేయరండి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అంతకుమించి చేంజ్ చేయడానికి కూడా వాళ్ళకి కూడా పొజిషన్ అయితే కనబట్టలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బౌలింగ్ లైనప్ అనేది సేమ్ పొజిషన్లో ఉంచుతారు. ఎందుకంటే అటాకింగ్ అనేది బాగుంది, షాహిన్ అఫ్రిది కానీ లేకపోతే ఏమైనా మొత్తం టోటల్ లైనప్ అంతా కూడా బాగుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళైతే చేంజ్ చేయడానికి ఛాన్సెస్ లేదండి. బ్యాటింగ్ లైనప్ అయితే సేమ్ ఉంచుతారనేసి మేము అనుకుంటాం. అలాగే మీరు అన్నట్టుగా ఇండియన్ చేంజింగ్ అయితే మీకు తెలిసి పొజిషన్స్ తెలిసి ఇందాక మన కార్తిక్ గారు అన్నట్టుగా హర్షదీప్ని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మన దీని పట్ల రానా బదులు. సో ఆ ఛాన్సెస్ ఉన్నాయండి, అంతేనండి. ఇంకా అంతకుమించి చేంజింగ్స్ అయితే ఉండండి. సేమ్ టీమ్స్ అయితే ఆడతాయండి ఇవాళ. సార్ విజయ్ గారు, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అండ్ రోహిత్ని, కోహ్లీని కొట్టేవాళ్ళు లేరంటారు. వాళ్ళిద్దరూ కూడా వైట్ బాల్ క్రికెట్లో వాళ్ళని మించిన వారు లేరంటారు. సో దాదాపు కోహ్లీ ఇంకొక 15 రన్స్ చేస్తే 14,000 రన్స్ మైలురాయిని దాటుతారు. మొన్న అవ్వాల్సింది అది మిస్ అయింది. సో దీంట్లో దాదాపు గ్రేటెస్ట్ నాకు ఆడతాడంటారా ఈ మ్యాచ్లో కోహ్లీ గురించి? విజయ్ గారు, విజయ్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ గా మీరు చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ విషయం మనం చర్చిస్తే, విరాట్ కోహ్లీ జస్ట్ రీసెంట్ పాస్ట్ T20 వరల్డ్ కప్ లో మనం చూసాం. స్టార్టింగ్ మ్యాచెస్ లో ఏ మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు, కానీ అనూహ్యంగా లాస్ట్ ఫైనల్ మ్యాచ్ లో ఎంత అద్భుతంగా ఆడాడు. సో అందుకే ఈ ఛాంపియన్ క్రికెటర్స్ ఎప్పుడు కంబ్యాక్ చేస్తారనేది మనం అస్సలు కూడా చెప్పడం. మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ పాజిటివ్ మైండ్ తోటి, పాజిటివ్ అప్రోచ్ తోటి ఉన్నాడు. బిగ్ స్కోర్ డెఫినెట్ గా అతడు చేసే అవకాశాలు ఈ మ్యాచ్ లో పర్టికులర్ గా ఉంటాయి. అతడు కసితో ఉన్నాడు. పాకిస్తాన్ తోటి ఎప్పుడు కూడా వండర్ఫుల్ గా ఆడతాడు. ఆ రాఫ్ బౌలింగ్ లో కొట్టిన సిక్సర్ ఇప్పటికి కూడా మెరిపించిన ఆ షాట్స్ అన్ని కూడా, అందులోకి పర్టికులర్ ఆ మిడాన్ నుంచి కొట్టిన సిక్సర్ ఇప్పటికి కూడా అందరు కూడా చర్చిస్తూనే ఉన్నారు. ఈవెన్ గవాస్కర్ లాంటి గ్రేట్ క్రికెటర్ కూడా ఇలాంటి షాట్ నిజంగా చెప్పాలంటే అంత ఈజీ కాదు, ఆషామాషి కదా అని చెప్పిన విషయం మనం ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మ, తర్వాత శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, ఈ నలుగురు టాప్ ఆర్డర్ లో ఏ ఒక్కళ్ళిద్దరు కూడా టాప్ స్కోర్ కనుక చేస్తే కనుక ఇండియా వండర్ఫుల్ స్కోర్, ఒక స్టిఫ్ టార్గెట్ పాకిస్తాన్ ముందు ఉంచే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ కు స్ట్రగ్లింగ్ తప్పదు. ఎందుకు తప్పదంటే పాకిస్తాన్ దగ్గర కేవలం ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ చేయాలంటే రిజ్వాన్ అండ్ బాబర్ ఆజం వీళ్ళిద్దరు జోడీ. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇమాముల్ హక్, ఇంతకుముందు మీరు అడిగారు ఫకర్ జమాన్ లేకపోవడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద లోటు పాకిస్తాన్ కు. ఎందుకంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ లోపల తను సెంచరీ చేశాడు. ఆ సెంచరీ చేసిన ఇంపాక్ట్ అనేది 300+ స్కోర్ చేసిన ఆ తీరు చూసాము అగైనెస్ట్ ఇండియా తోటి.
మెయిన్ గా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక డెఫినెట్ గా పాకిస్తాన్ మాత్రం ఒక బిగ్ స్కోర్ చేజ్ చేయాలి అంటే మాత్రం తాల్మేల్ అంటాం కదా, అలాంటి తాల్మేల్ కలిగిన ప్లేయర్స్ ఒక్కళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అండర్స్టాండింగ్ తోటి. చివరి వరకు ఫినిషింగ్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విరాట్ కోహ్లీ మీరు ఏదైతే ఆ మైల్ రాయలు అన్నారు కదా, ఆ మైల్ రాయ్ ఈ మ్యాచ్ లో డెఫినెట్ గా పూర్తి చేస్తాడు. సార్ విజయ్ గారు చెప్పినట్టు ఆ రాఫ్ వేసినటువంటి బౌలింగ్లో బిడా నుంచి కొట్టినటువంటి షాట్ను పాకిస్తాన్ ఆ బౌలర్ మర్చిపోలేరు, పాకిస్తాన్ మొత్తం ఇప్పటివరకు ఎప్పుడు మర్చిపోలేదు. సో ముఖ్యంగా సార్ నిన్న కార్తీక్ గారు చెప్పండి, నిన్న ప్రెస్ మీట్లో గిల్ మాట్లాడినప్పుడు కూడా 300 ఒకవేళ మేము ఫస్ట్ బ్యాటింగ్ దిగితే 300 నుంచి 350 రన్స్ మేము ఈజీగా చేయగలనని ధీమా వ్యక్తం చేశారు. సో దాని తగ్గట్టే మన టీం ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఒక టాప్ ఆర్డర్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ కావచ్చు. సో దాని తగ్గట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు కనుక ఒక మొదటి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంటే ఇండియా స్కోర్ దాదాపు అంత చేసే అవకాశం ఉందంటారా? సో అంటే ఈ పిచ్ ఎందుకంటే ఇనీషియల్ ఇందా నుంచి మనం డిస్కస్ చేస్తున్నట్టు అందరము ఇనీషియల్ ఫ్యూ ఓవర్స్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది, ఆ తర్వాత చాలా స్లో డౌన్ అయిపోతుంది పిచ్. సో నా ఉద్దేశంలో ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టు కూడా లైక్ ఐ థింక్ 270, 280 అనేది చాలా మంచి స్కోర్ అవుతుంది. 270, 280 అనేది చాలా మంచి స్కోర్. ఈ స్కోర్ని మనం డిఫెండ్ చేయగలిగితే డెఫినెట్లీ డిఫెండ్ చేయొచ్చు. బట్ నా ఉద్దేశంలో 300, 350 ఈజ్ అ లిటిల్ అంబిషియస్ స్కోర్, బట్ ఇట్ కెన్ బి అచీవ్డ్ మనకున్న లైనప్, బ్యాటింగ్ లైనప్ అదంతా చూసుకుంటే. బట్ ఏంటి అంటే 270, 280 అనేది చాలా కాంపిటేటివ్ స్కోర్. ఎందుకంటే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు డెఫినెట్లీ ఇబ్బంది పడతారు. మన దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్ చూసుకుంటే లైక్ స్పిన్నర్స్ కానివ్వండి, లేకపోతే పేస్ బౌలింగ్, ఈవెన్ మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండే స్లో మీడియం వేయటము. సో ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ అవుతుంది ఈ పిచ్ మీద. సో ఐ థింక్ 280 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్, కాంపిటేటివ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. సార్ ముఖ్యంగా ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పండి, గతంలో ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ ఇక్కడ ఆడున్నాము దుబాయ్లో, మొన్న బంగ్లాదేశ్ మీద సూపర్ విక్టరీ చెందాం. సో మొన్న పాకిస్తాన్ వాళ్ళ దేశంలో న్యూజిలాండ్ మీద ఓడిపోయింది, తర్వాత ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు. మేబీ కండిషన్స్ కావచ్చు, ఒకవేళ కనుక కోచ్ చెప్పినట్టు ఆ విషయాలు అంటే ఆ పిచ్ అలవాటు అయింది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేయింగ్ కండిషన్స్ కావచ్చు, పిచ్ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. సో ఇది ప్లస్ పాయింట్ భారత్కే అవుతుందంటారా? చాలామంది చెప్పడం కూడా ఇదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. నేను అలాగ అనుకోవట్లేదండి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా దుబాయ్లోని మొత్తం షార్జాలోని మొత్తం ఈ కంట్రీస్లోని అలా కంటిన్యూగా మ్యాచ్లు ఆడుతూనే ఉంటుందండి. ఏదో ప్రీమియర్ లీగ్లో లేకపోతే వాళ్ళకైతే ఆ ప్రాబ్లం, ఆ చేంజింగ్స్ అయితే కనబడదండి. ఎందుకంటే ఏషియన్ రీజియన్లో ఉన్నాయి కాబట్టి. సో పాకిస్తాన్కి ఆ డిఫరెన్స్ అయితే కనబడదండి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక అడ్వాంటేజ్ ఇండియాకు ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ తోటి అక్కడ వికెట్ మీద ఆడున్నది, ఆ గ్రౌండ్లో అట్మాస్ఫియర్, ఆ పొజిషన్తో ఆడున్నది కాబట్టి ఇండియాకి అడ్వాంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పాకిస్తాన్కి డిసడ్వాంటేజ్ అన్నో, బట్ కాకపోతే కొంచెం మీరు ఛాన్సెస్ చిన్న చేంజింగ్ ఉంది కాబట్టి వాళ్ళు వికెట్కి అలవాటు పడడం, ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడడం కొంచెం డిఫరెన్స్ రావచ్చు. సో దీంట్లో ఇండియాకి అయితే అడ్వాంటేజ్ 100% ఉంటుందండి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు పాకిస్తాన్లోనే న్యూజిలాండ్ మీద ఓడిపోయి రావడం, ఆ డిఫరెన్స్, ఆ డిసప్పాయింట్మెంట్ ఉండడం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మ్యాచ్ మనం 100% గెలవాలి, గెలకపోతే టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతాం అని ఒక 100% తోటి అయితే ఉండడం అయితే ఖాయమండి. సో ఈ అడ్వాంటేజ్ అనేది ఇండియా తీసుకుంటుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అలాగా బంగ్లాదేశ్ మీద కూడా మనం గెలిచాం కాబట్టి మ్యాచ్, ఈ పాకిస్తాన్తో మ్యాచెస్ త్రూ అయిపోతే మనం ఆల్మోస్ట్ త్రూ అయిపోవచ్చు కాబట్టి మనకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది. సో దానివల్ల ఆ డిఫరెన్స్ పాకిస్తాన్కి మీరు అన్నట్టు పాకిస్తాన్ అయితే కొంచెం చిన్న 100%లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇండియాకి అడ్వాంటేజ్ అయితే కంపల్సరీగా ఉందండి. సో విజయ్ గారు, గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ గతంలో ఆడినప్పుడు 2017లో ఆడినప్పుడు మనకి వారు భారీ విజయం సాధించారు 180 రన్స్ తేడాతోటి. సో అప్పుడు ఉన్నటువంటి ప్లేయర్లే ఇప్పుడు అదే టీంలో దాదాపు కనిపిస్తున్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు స్టార్టింగ్ కొత్త ప్లేయర్స్ ఆ పాకిస్తాన్లో వాళ్ళు వచ్చి ఉన్నారు. సో అప్పుడే అంత బాగా పర్ఫామ్ చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఎప్పటివరకు కూడా టీంకి ఎందుకు కన్సిస్టెన్సీ లేదంటారు? అంటే అది ఎక్కడ వైఫల్యం ఉంది? చాలా చాలా ఇంట్రెస్టింగ్. పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా మంచి మంచి బౌలర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు, మంచి బ్యాటర్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నారు పాకిస్తాన్ లో. కానీ ఆ అవగాహన లోపం అనేది, బికాస్ అది మెయిన్ చెప్పాలంటే బాబర్ ఆజం క్యాప్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం. ఎందుకంటే తను స్వయంగా తప్పుకున్నాడు అంటే దానికి కారణం అదే. అతడు ఎందుకంటే ఒక గ్రేట్ ప్లేయర్, ఒక గ్రేట్ బ్యాట్స్మెన్, ఒక గ్రేట్ క్యాప్టెన్ కావాలని ఇక్కడ కూడా రూల్ లేదు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తే సచిన్ టెండూల్కర్ చాలా సందర్భాల్లో క్యాప్టెన్ అంటే అతడు బలవంతంగానే క్యాప్టెన్సీ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళా తను స్వయంగా వైదొలు కూడా మనం చూసాం. అంటే ఒక కెప్టెన్ గా ఉండి 100% జస్టిస్ చేయగలిగే వాళ్ళు అందరు ఉంటారా అంటే గ్రేట్ ప్లేయర్స్ లో చాలా కొద్ది మందికి క్వాలిటీస్ ఉంటాయి. అందులోకి బాబర్ ఆజం యాజ్ ఎ కెప్టెన్ గా తను టీమును సమన్వయంగా పర్ఫెక్ట్ గా
నడిపించలేకపోయాడు. అదే బిగ్ బ్యాక్ డ్రాప్ అది పాకిస్తాన్ కు. అదర్వైజ్ పాకిస్తాన్ లో కనుక ఒక మంచి అండర్స్టాండింగ్, మంచి మైండ్ సెటప్ తోటి, మంచి సైకాలజీ తోటి కనుక ఒక మంచి క్యాప్టెన్ కనుక ముందుకు తీసుకువెళ్ళి ఉంటే పాకిస్తాన్ ఇంకా వండర్ఫుల్ టీమ్ గా, మంచి ఎక్స్పీరియన్స్డ్ గా గెయిన్ చేసి ఉండేది. మీరు చెప్పినట్టుగా అప్పుడున్న టీంలో ఇప్పుడున్న టీంలో ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఒక ఫైనల్ మ్యాచ్ లో ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటే కనుక పర్టికులర్ గా పాకిస్తాన్ షహీన్ షా అఫ్రీది అని అంటాం కదా. షహీన్ షా అఫ్రీది ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ లో ఆడలేదు ఇండియా తోటి. అది ఇప్పటికి నాకు గుర్తు. ఎందుకంటే హసన్ అలీ తర్వాత మొహమ్మద్ అమీర్ వీళ్ళు 3 వికెట్లు తీసుకుంటే షాదబ్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ పర్టికులర్ మ్యాచ్ లో అక్కడ షహీన్ షా అఫ్రీది ఆడకున్నా కూడా ఆ లోటు ఎక్కడ కూడా కనిపించకుండా వండర్ఫుల్ గా విక్టరీ సాధించారు. అది 180 బిగ్ మార్జిన్ తోటి, అంత పెద్ద బిగ్ మార్జిన్ తోటి పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక బిగ్ ఈవెంట్ లో కూడా ఇండియా తోటి సాధించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇండియాకు అది మైండ్ లో డెఫినెట్ గా, ఈవెన్ పర్టికులర్ గా చిన్న పిల్లవాళ్ళు గ్రౌండ్ లో ఆడే పిల్లవాళ్ళు కూడా అది కొంచెం రివెంజ్ అనేది తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉవ్విల్లూరుతున్నారు. ఆ టైం వచ్చింది. దాన్ని మరి దుబాయ్ లోపల ఎలా అడ్వాంటేజ్ తీసుకొని ఇండియా ఆ కసితోటి ఎలా దాన్ని మలుచుకుంటుందో అనేది మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. డెఫినెట్ గా ఇండియా విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. సో కార్తీక్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ నిన్న గిల్ ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. బుమ్రా లేని లోపం ఏ విధంగా ఉంది టీం పైన అన్నప్పుడు, మా దగ్గర అన్ఫార్చునేట్లీ తను దూరం అయ్యాడు, కానీ అతని స్థానంలో వచ్చినటువంటి బౌలర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. హర్షిత్ రాణా కావచ్చు, తర్వాత బాగా బౌలింగ్ వేస్తున్నారు, తీసుకున్నారని చెప్పేసి అన్నారు. సో మొన్నటువంటి మ్యాచ్లో అతను కూడా మంచిగా పర్ఫామ్ చేశారు, 3 వికెట్స్ తీశాడు. సో ఈ మ్యాచ్లో అతన్ని రీప్లేస్ చేయడం అవసరం అంటారు? లెఫ్ట్ హ్యాండ్ సీమర్ అవసరం కదా భారత్కి? యా తప్పకుండా. అంటే ఒక రకంగా ఏంటి అంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండటం ఒక రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది లైక్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో హర్షిత్ రాణా తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, అంటే ఇంత ముందర మనము ఈవెన్ మనం ఆస్ట్రేలియన్ టూర్లో చూసినా సరే, లేకపోతే ఈవెన్ ఇంగ్లాండ్తో కూడా తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ చాలా చక్కగా తను నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఎక్కడ తను డిసప్పాయింట్ చేయలేదు ఎవరిని. ఈవెన్ చాలా తక్కువ వికెట్స్ తీసుకుంటున్నా తను రన్స్ సేవ్ చేసుకుంటూ రావటము, కీ పాయింట్లో ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోవటము, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్ వెరీ వెల్. బట్ స్టిల్ ఏంటి అంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండటం అనేది డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. వేరే లైక్ మనం ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్లో లైక్ షహీన్ అఫ్రీది లైక్ ద వే హీస్ లైక్ తనకున్న ఎక్స్పీరియన్స్ అది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చే లోపల బుమ్రా లేని లోటు అంటే మనకి షమ్మి ఒక రకంగా అంటే చాలా దీంట్లో మనకి కవర్ చేసినట్టే. తన ఇంజురీ నుంచి బయటకు వచ్చి ద వే హీ కవర్డ్ ఇట్, మొన్న 5 వికెట్స్ తీసుకోవటము అండ్ డెత్ ఓవర్స్లో ద వే హీ బాల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రెటీ గుడ్. సో షమ్మికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ హీస్ గాట్ దట్ రికార్డ్ ఆల్సో ఐసీసీ టోర్నమెంట్స్లో. సో షమ్మికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఒక రకంగా మనకు ఒక కీ రోల్గా ప్లే చేస్తాడు. సో మీరు అన్న క్వశ్చన్కి రానా ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకుని వస్తే ఏంటి అంటే నా ఉద్దేశంలో ఒక చిన్న అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో దట్స్ వాట్ ఇండియా షుడ్ ట్రై టు మేక్ ఇట్. బట్ చూడాలి, సేమ్ టీమ్ నా ఉద్దేశంలో ఒక స్పిన్నర్ని ఏమైనా చేంజ్ చేయొచ్చు, హర్షదీప్ని తీసుకుని వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. లైక్ లెట్స్ సీ, అంటే ఫ్యూ మినిట్స్లో మనకి ఏంటి అనేది తెలుస్తుంది. సో వెంకటేష్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒకవేళ కనుక టాస్ మనం ఓడిపోవచ్చు, వాళ్ళు గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ప్రకారం మన గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండాలంటారు? వాళ్ళని ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి? గేమ్ ప్లాన్ ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. మా వాళ్ళైతే 100% 230, 240 లోపు రిస్ట్రిక్ట్ అయితే చేయవలసిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే వాళ్ళు కానీ 270, 280 కానీ చేస్తే మనకి కూడా కొంచెం కష్టం అవుతుందండి. ఎందుకంటే ఎర్లీ వికెట్ కానీ సపోజ్ కానీ రోహిత్ శర్మ కానీ ఏదైనా ఎర్లీ వికెట్స్ కానీ పడితే మాత్రం మనం 100%లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో 230, 240 లోపు రిస్ట్రిక్ట్ అయితే చేయవలసి వస్తుంది. ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టుగా హర్షదీప్ లాంటి బౌలర్ కానీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ వస్తే డెడ్ ఓవర్స్లో ఏంటంటే స్లాగ్ ఓవర్స్లో ఏంటంటే అతను యార్కర్ ఇప్పుడు బుమ్రా లేని లోటు అనేది కొంచెం హర్షదీప్ దించడం ఛాన్సెస్ ఉన్నాయండి. యార్కర్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేస్తాడండి హర్షదీప్ లాస్ట్ ఓవర్స్లో, స్లాగ్ ఓవర్స్లో. సో దానివల్ల ఏంటంటే ఆ లాస్ట్ హర్షదీప్ ఉంటే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళకి 230, 240 లోపు రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ వికెట్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల సో నైట్ లేట్ అవుతుంది కొద్ది ఆఫ్టర్ 30 ఓవర్స్ తర్వాత వికెట్ స్లో అయిపోతుంది.
స్లో బాల్ అనేది బ్యాట్ మీద రాపోవడం జరుగుతుంది కాబట్టి సో ఇంత ఈజీ కాదండి స్ట్రైక్ చేయడం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 230, 240 రెస్ట్రిక్ట్ చేస్తే 100% మనకి ఛాన్సెస్ ఉంటాయండి. వాళ్ళు కానీ 270, 280 అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఆ వికెట్ పొజిషన్ ఏంటంటే డిఫరెంట్ రోల్ చేస్తుందండి. వికెట్ సేమ్ పొజిషన్లో స్టార్టింగ్లో డ్యాంప్ ఉంటుంది, లేకపోతే స్టార్టింగ్లోని స్లో అవుతుంది, లేకపోతే మధ్యలో మళ్ళీ బ్యాటింగ్ ట్రాక్ ఇది అవుతుంది. సో తర్వాత వచ్చి మళ్ళీ లాస్ట్లో వచ్చి మళ్ళీ స్లో అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 230, 240 రెస్ట్రిక్ట్ చేస్తే ఇండియాకి విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. రైట్. టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మరి కొద్దిసేపట్లో గేమ్ స్టార్ట్ అవబోతుంది. సో విజయ్ గారు, సో టాస్ గెలిచింది పాకిస్తాన్, బ్యాటింగ్ ఎంచుకుంది. మీరన్నట్టే మొదట టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకుంటుందని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఎంత స్కోరు వెళ్ళొచ్చు అంటారు పాకిస్తాన్? ప్రస్తుతం ఉన్న పిచ్ అక్కడ 2 పిచ్లు పట్టుకోరు, ఎందుకంటే బంగ్లాదేశ్ తో ఆడిన పిచ్, ఇంకొకటి పక్క పిచ్. సో నేను అనుకుంటే పక్క పిచ్ యూటిలైజ్ చేస్తున్నారు. ఆ పక్క పిచ్ ఏ రకంగా ప్రవర్తిస్తుంది ఏంది అన్నది మనము ఒక 2-3 ఓవర్లో చూస్తాం. మెయిన్ గా చెప్పాలంటే ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత ఫ్రెష్ మైండ్ పాకిస్తాన్ కి అయితే డెఫినెట్ గా అది తప్పదు. టాస్ గెలవడం అనేది ఒక అడ్వాంటేజ్ గా వాళ్ళు భావించాలి. ఎందుకంటే మెయిన్ గా పాకిస్తాన్ మనం చెప్పాం కదా, ఓపెనింగ్ పేరు దగ్గర నుంచి మిడిల్ ఆర్డర్ దాకా ఒక మంచి జోడీ, అంటే ఒక బిగ్ స్కోర్ చేయాలంటే తాల్మేల్ అండర్స్టాండింగ్ తోటి ఆడే ప్లేయర్స్ 2-3 ఉన్నారు. అందులో ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్ లేడు కాబట్టి ఇమాముల్ హక్, బాబర్ అజం వీళ్ళిద్దరే ఓపెనర్స్ గా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే రిజ్వాన్, బాబర్ వీళ్ళిద్దరే యాక్చువల్ గా ఓపెనింగ్ చేయాలి. కాబట్టి ఇమాముల్ హక్, బాబర్ తర్వాత రిజ్వాన్ వస్తాడు. బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది, బట్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా లేకపోవడం అనేది ఇది పాకిస్తాన్ ఒక రకంగా కొంచెం ఒక బిగ్ స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఈ పర్టికులర్ మ్యాచ్ లో ఉంటది. బట్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ పిచ్ కండిషన్స్, ఇవాళ ఉన్న పిచ్ రిపోర్ట్, తర్వాత విండీ కండిషన్స్, ఇవన్నీ ఫోర్కాస్ట్ కనుక చూస్తే కనుక లాస్ట్ టైం లెక్క స్లోవర్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు సెకండ్ టైం బ్యాటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు కొంచెం వర్షం పడే అవకాశం ఉండే, ఒక రోజు కంటే ముందు మాయిశ్చర్ అనేది ఉండే. కానీ ఇక్కడ 31 degrees Celsius ప్రస్తుతం ఎట్ ప్రెసెంట్ అక్కడ దుబాయ్ లో ఉన్నది. విండీ కండిషన్స్ కూడా 20+ km/h తోటి ఉన్నది. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టైంలో కూడా అంత పెద్దగా ఆగి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇండియా డెఫినెట్ గా కొంచెం ఒక 250, 260 లోపల కనుక పాకిస్తాన్ రిస్ట్రిక్ట్ చేస్తే చాలా ఈజీగా విక్టరీ సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం కొంచెం ఒక రకంగా చెప్పాలంటే సాయంత్రం కండిషన్స్ బ్యాటింగ్ ఫేవరబుల్ గా కొంచెం ఆగి రావడం అట్లా అయితే కొంచెం స్ట్రగ్లింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అట్లా ఉండకపోవచ్చు మేబీ. మెయిన్ గా పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ ఓపెనింగ్ పేరు టాప్ ఆర్డర్ కనుక కొంచెం అదుపులో పెట్టగలిగితే ఈవెన్ 200 లోపల కూడా పాకిస్తాన్ రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం. సార్ కార్తిక్ గారు, దాదాపు చెప్పినట్టు ఒక ఫఖర్ జమాన్ బదులు ఇమాముల్ హక్ టీంలోకి వచ్చాడు. దాంతోపాటు ఇండియా నో చేంజ్తో దిగుతున్నట్టు కనిపిస్తుంది. సో గతంలో ఉన్నటువంటి టీంతో దిగుతుంది, ఎలాంటి చేంజెస్ చేయలేదు. సో చూడండి ఇప్పుడు గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు అంటారా సార్? ఇప్పుడు సేమ్ టీం తోటి అనిస్తుంది. ఎంత లోపల అంటే ఓపెన్గా ఉన్నటువంటి ఇమాముల్ హక్ కావచ్చు, తర్వాత బాబర్ అజం కావచ్చు, వీళ్ళని ఎంత లోపు వికెట్స్ తీస్తే మనకు మంచిది, ఈ లో స్కోరింగ్ని వాళ్ళకి ఆల్అౌట్ చేయగలం? సో ఇమాముల్లా హక్ ఇండియా అగెయిన్స్ట్ మంచి రికార్డ్స్ ఉన్నాయి. అంటే తనకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అండ్ ఇండియా అగెయిన్స్ట్ కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇందాకటి నుంచి మనం అందరం డిస్కస్ చేస్తున్నట్టు లైక్ పాకిస్తాన్కి ఏంటంటే లైక్ దుబాయ్లో ఆడిన ఒక చిన్న ఇంత ముందర చాలా వాళ్ళు ఆడిన మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. సో దే అండర్స్టాండ్ ద కండిషన్స్ అండ్ పిచ్ వెరీ వెల్. సో ఇందాక విజయ్ గారు చెప్పినట్టు ఇఫ్ ఇండియా కెన్ రిస్ట్రిక్ట్ దెమ్ అండర్ 240 దెర్ ఇస్ హై ఛాన్స్, అంటే మనకి లైక్ ఎటువంటి టెన్షన్ లేకుండా గెలిచే ఛాన్స్ ఉంటుంది. బట్ బీయింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ డెఫినెట్లీ ఒక డ్రామా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ మినిట్ వరకు. సో ఇవాల్టి మ్యాచ్లో నేనేమనుకుంటున్నానంటే లైక్ ఇఫ్ ఇండియా ఇప్పుడు సేమ్ స్క్వాడ్తో వెళ్తుంది కాబట్టి ఇఫ్ ఇండియా ఈజ్ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ దెమ్ విత్ ఇన్ లైక్ 220, 230 ఐ థింక్ మనం అది చాలా సేఫ్గా మనము కవర్ చేయొచ్చు ఆ స్కోర్ని. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 240, 250 దట్ ఈస్ వేర్ ద హోల్ రిస్క్ ఈజ్. ఎందుకంటే మనం ఇంత ముందర వరల్డ్ కప్లో ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్స్ చూసాము. లో స్కోరింగ్ మ్యాచ్లో ఎట్లా ఇండియా అయితే ఓడిపోయింది. సో ఆల్వేస్ ఒక లో స్కోరింగ్ మ్యాచెస్ అనేవి లాస్ట్ మినిట్ వరకు మనకు టెన్షన్ అయితే ఉంటుంది. సో అది ఇవాళ మనము కవర్ చేయగలగాలి. ఎంత తక్కువ స్కోర్లో అయితే అంత తక్కువ స్కోర్లో చేసి మనం ఎంత ఫాస్ట్గా రన్స్ చేయగలితే ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ గేమ్ ఫర్ అస్. సో
సార్ వెంకటేష్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడం కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా మొన్న లాస్ట్ మ్యాచ్లో మనకు అనిపించింది. సో ఆ ఓవర్లో స్టాండింగ్ ఇచ్చారు, కొన్ని 1-2 క్యాచ్ మిస్సెస్ అయ్యాయి. సో దీనివల్ల ఇదైంది. సో ఈ మ్యాచ్లో దాదాపు ఇంప్రూవ్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. లాస్ట్ ప్రాక్టీస్ టైంలో కూడా దీనిపైన క్యాచెస్ కూడా ప్రాక్టీస్ చేశారు ఇండియా. సో పర్ఫెక్ట్గా రంగంలోకి దిగుతుంది భారత్ అనుకోవచ్చా? ఎస్ ఎందుకంటే గంభీర్ అనేది ఆల్మోస్ట్ ప్లాన్ అయితే చేసి ఉంటాడు. సో మిడిల్ ఓవర్స్లో ఏంటంటే బౌలర్స్ ఏమైనా డిఫికల్ట్స్ అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా తీసుకుందాం, జడేజా తీసుకుందాం, లేకపోతే మన అక్షర్ పటేల్ తీసుకుందాం. లాస్ట్ టైం అక్షర్ పటేల్ అనేది హ్యాట్రిక్ అనేది మిస్ అయింది, చెక్ చేస్తారు మీరు. వచ్చిన వెంటనే 2 వికెట్లు తీయడం, థర్డ్ యాక్చువల్లీ హ్యాట్రిక్ అయిన బాల్ కూడా ఇదైంది. సో అక్షర్ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. సో నో ప్రాబ్లం అండి. దానిలో ఏంటంటే హార్దిక్ కానీ పర్టికులర్గా అక్షర్ కానీ జడేజా కానీ వీళ్ళంతా కూడా మిడిల్ ఓవర్స్ బాగా చేస్తారనేసి వికెట్ స్టార్టింగ్. కాకపోతే ఇనిషియల్ మన పవర్ ప్లేలోనే ఒక 3 to 4 వికెట్స్, 3 వికెట్స్ మినిమం మనం కానీ స్టార్టింగ్లోనే ఒక షమి కానీ హర్షదీప్ కానీ లేకపోతే హర్షిత్ రాణా వీళ్ళు తీయగలిస్తే మాత్రం సో అదేంటంటే ఆల్మోస్ట్ మనకి అడ్వాంటేజ్ నెక్స్ట్ అనేది ఈజీగా వాళ్ళకి నెక్స్ట్ బౌలర్స్కి ఈజీ అవుతుందండి. సో అది మిస్ఫీల్డ్ అనేది క్యాచెస్ అనేది డ్రాప్ అనేది కామన్ థింగ్స్ అండి. సో దాన్ని పట్టించుకోవాల్సిన ఆల్మోస్ట్ అనేది బాగుంటుంది. మిడిల్ బౌలింగ్ కూడా బాగుంటుంది. సో న్యాచురలీ మన కార్తిక్ గారు చెప్పినట్టుగా 240 రిస్ట్రిక్ట్ కానీ కరెక్ట్గా 220, 230, 240 రిస్ట్రిక్ట్ చేయగలిస్తే సో మనం ఈజీగా కూడా మనం చేయగలమండి 100%. ఎందుకంటే మన ఫుల్ అందరూ బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళైతే బాబర్ అయితే మొన్న చాలా స్లో ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతను ఫామ్ని రికలెక్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. రిజ్వాన్ ఫామ్లో లేడు. సో దాని అడ్వాంటేజ్ మనం తీసుకుంటే మనం అనేది ఈజీగా వాళ్ళని 220, 230 రిస్ట్రిక్ట్ చేయొచ్చండి. సో విజయ్ గారు, ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ చాలా అద్భుతమైన ఫామ్లో, మన మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మన కేఎల్ రాహుల్ కూడా ఫినిషింగ్ గ్రేటెస్ట్ 6 తోటి ఫినిష్ ఇచ్చారు. సో రోహిత్ శర్మ ఇప్పుడు చెప్పినప్పుడు కూడా, ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా సిమిలర్ గేమ్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో మన మిడిల్ ఆర్డర్ ఏ విధంగా ఉందంటారు? గ్రేటెస్ట్ ఫినిషెస్ ఉన్నారు, దాంట్లో పాటుగా మంచి నాక్ ఆడేటువంటి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ఇఫ్ కంపేర్ విత్ ప్రీవియస్ 4-5 years నుంచి చూస్తే కనుక ఆ లోట్ అనేది లేదు భారత్ కు. అందులోకి మెయిన్ గా మీరు చెప్పినట్టుగా కేఎల్ రాహుల్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఫ్రేమ్ తోటి పాజిటివ్ అప్రోచ్ తో ఆడుతూ ఉంటాడు. మనం చూసాం ప్రతి మ్యాచ్ లో కూడా అతడు ఎక్కడ కూడా టెంప్ట్ కు గురి కాకుండా, అంటే ఈవెన్ అతడు ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా మనం చూసాం 1st, 2nd, 3rd, 4th దాకా 5th దాకా కూడా ఆయన ఆడిన దాఖలాలు చూసాం. ప్రతి డౌన్ లో కూడా ఎక్కడ చూసినా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ గా తన యొక్క ఎబిలిటీ అనేది చూపిస్తుంటాడు. కాబట్టి అది చాలా బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనకు స్టార్టింగ్ లో మనం చూసాం ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో 1, 2, 3 వికెట్లు టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత ఆ సస్టైన్ చేసి చివరి వరకు ఫినిషింగ్ దాకా తీసుకుపోయే ఆ పరిస్థితి, ఎందుకంటే చేసింగ్ చేసేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మీరు చెప్పినట్టుగా రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్ ఉన్నాడు అక్కడ మనకు మధ్యలో. అందులోకి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్. ఇంకో బిగ్ థింగ్ మనము ఇక్కడ అప్రిషియేట్ చేయాలి ఇండియన్ టీమ్ కు. ఏంటంటే ఇప్పుడు ఉన్న టీమ్ లో తాల్మేల్ అంటాము, అండర్స్టాండింగ్ అంటాం, అది చాలా అవగాహన అంటాం. కాబట్టి అది చాలా చాలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంటే స్టార్టింగ్ లోనే ఒక వికెట్ కోల్పోయిన తర్వాత కూడా ఓపెనింగ్ వికెట్ పోయింది అని ఆ మైండ్ సెట్ మా మైండ్ లో లేకుండా, ఇప్పుడు రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు అనుకోండి, శుభ్మన్ గిల్ నెక్స్ట్ వచ్చి విరాట్ కోహ్లీ తోటి ఓపెనింగ్ పేరు తోటి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత అండర్స్టాండింగ్ తోటి అంత అండర్స్టాండింగ్ తోటి. ఒకవేళ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉన్నా కూడా అదే అండర్స్టాండింగ్ తోటి. ఈవెన్ రోహిత్ శర్మ లాస్ట్ కేఎల్ రాహుల్ దాకా కూడా శ్రేయస్ అయ్యర్ తో కూడా వండర్ఫుల్ గా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ గా వండర్ఫుల్ అండర్స్టాండింగ్ తోటి ఒక మంచి పాజిటివ్ అప్రోచ్ తోటి ఆ వికెట్ సిచ్యువేషన్ అనుకొని కన్వర్ట్ చేసి రన్స్ బిగ్ స్కోర్ ను చేసింగ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. కాబట్టి ఇండియాకు నిజంగా చెప్పాలంటే ఒక వండర్ఫుల్ బిగ్ అడ్వాంటేజ్ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి చేజింగ్ మనం చేస్తున్నాము, దాని పెద్ద డిసడ్వాంటేజ్ చూడదు. ఎప్పుడు కూడా మనము మొదటి బ్యాటింగ్ చేసేదానికంటే చేజింగ్ చేసి పాకిస్తాన్ తోటి గెలిచే ఆ యొక్క ఆ జీల్ అనేది మరింత పెంపొందే అవకాశం ఉంటుంది పర్టికులర్ గా. కానీ పాకిస్తాన్ కు చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే సెమీఫైనల్ కు పోయే ఛాన్స్ తగ్గిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ కు చాలా చాలా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా, చాలా అండర్స్టాండింగ్ తోటి పాకిస్తాన్ ఇన్నింగ్స్ కొనసాగించాలి. ఇక్కడ కూడా నిజంగా బాబర్ ఆజం, రిజ్వాన్, తర్వాత ఇమాముల్ హక్ వీళ్ళు ముగ్గురు కనుక ఒక బిగ్ పార్ట్నర్షిప్ చేస్తే ఒక మంచి టోటల్ పాకిస్తాన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ టాప్ ఆర్డర్ కనుక త్వరగా కనుక ఇండియా కనుక కట్టడి చేయగలిగితే మాత్రం పాకిస్తాన్ మాత్రం ఒక బిగ్ స్కోర్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కార్తీక్ గారు, ముఖ్యంగా ఈ డ్రెస్సింగ్ రూమ్లోనే దాదాపు పాకిస్తాన్ వాళ్ళ అసలు స్ట్రాటజీ అంతా ఇదవుతుంది అంటారు. ఒకవేళ డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళు కొట్టాలి అంటే కొడతారు, వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో ఎవరికి తెలియదు అంటారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? యా అంటే మనం ఇంత ముందర చాలా మ్యాచెస్ చూసాము. లైక్ అంటే
నాట్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ అనే కాదు, బట్ వేరే టీమ్స్తో కూడా మ్యాచెస్ చూసాం. సో పాకిస్తాన్ది ఒక అన్ప్రెడిక్టబుల్ టీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎక్కడ చేంజ్ అవుతుందో తెలియదు. సో చాలా మ్యాచెస్ ఓకే వీళ్ళ వల్ల కాదు అనుకున్న మ్యాచెస్ గెలిచినవి ఉన్నాయి. వేరేజ్ ఇప్పుడు మనం ఇండియాతో కంపేర్ చేస్తే వీఆర్ టాకింగ్ సో పాజిటివ్ అబౌట్ ఇండియా బికాస్ వీ నో ద స్ట్రెంగ్స్ ఆఫ్ ఇండియా కంప్లీట్లీ. వీక్నెసెస్ ఉన్నాయి, బట్ కంపారిటివ్ స్టడీ చేస్తే మనం చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్న టీము అని కనబడుతుంది. పాకిస్తాన్లో వీక్నెసెస్ ఎక్కువ కనబడుతున్నాయి మనకి, బట్ ఆ వీక్నెసెస్ని వాళ్ళు జస్ట్ లైక్ ఫ్లిప్ ఆఫ్ ఎ సెకండ్ వాళ్ళు చేంజ్ చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి ఇంత ముందర. సో వీ హ్యావ్ టు బీ లిటిల్ కాన్షియస్. ఇందాక విజయ్ గారు చెప్పినట్టు, వెంకటేష్ గారు కూడా చెప్పినట్టు, లైక్ మన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడగలితే ఐ థింక్ వీఆర్ త్రూ. చాలా ఈజీగా అవ్వచ్చు. బట్ ఎందుకంటే బీయింగ్ పాకిస్తాన్, బీయింగ్ ద టీమ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఏజెస్ అండ్ విత్ సో మచ్ ఆఫ్ అన్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్, సో దెర్ ఈస్ ఆల్వేస్ ఏ లిటిల్ కాన్ఫ్లిక్ట్. ఇంత ముందర మనము వన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ద వే దే ప్లేడ్, స్టార్టింగ్ బ్యాటింగ్ చేసి వాళ్ళు 300+ రన్స్ చేసి ఇండియాని ఆ 180 మార్జిన్తో ఓడగొట్టడం అనేది సేమ్ అదే ప్యాటర్న్ ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇండియాకి. వెంకటేష్ గారు, ముఖ్యంగా చెప్పండి, ఇందులో ఓవరాల్గా గత కొన్ని రోజుల నుంచి ఇండియా టీంని మనం ఒకసారి గమనిస్తే కనుక వీళ్ళ కోచ్ పాత్ర ఇందులో కీలకం కనిపిస్తుంది. గతంలో కొంత అతని మీద భేదాభిప్రాయం ఉన్నా కానీ, సో ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగినటువంటి సిరీస్ తర్వాత దాదాపు ఇవన్నీ మారిపోయిపోయాయి. ప్రస్తుతం ఈ కోచ్ దానిలో ఉన్నటువంటి పాత్ర ఎటువంటిది అంటారు గంభీర్? ఇందులోని హెడ్ కోచ్ పాత్ర ఏమీ లేదండి. అది కాకపోతే స్టార్టింగ్లోనే వచ్చిన తర్వాత జస్ట్ ద్రావిడ్ వెళ్ళిన తర్వాత ఆ ట్రాన్స్లో ఏంటంటే గంభీర్ రావడంతో ఆ అట్మాస్ఫియర్, డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఇదంతా అవగాహన చేసుకోవడానికి గంభీర్కి కొంచెం టైం పడుతుందండి. సో ఈ టైంలోనే ఈ సిరీస్లు అయిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అయితే గంభీర్ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా హ్యాండిల్ చేయగలిసిన పొజిషన్ తీసుకొచ్చాడండి. సో ఏంటంటే ఇప్పుడు గంభీర్ అనేది కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చాడు. ఎందుకంటే టోటల్ రోహిత్ శర్మ తోటి, కోహ్లీ తోటి అందరితో కూడా ఒక అవగాహన వచ్చేసి మొత్తం పొజిషన్ వచ్చేసి గంభీర్కి కూడా ఒక ఐడియా వచ్చింది. మొన్న ఇంగ్లాండ్ సిరీస్ తీసుకుందాం, ఒక T20 సిరీస్ తీసుకుందాం. ఏంటంటే ఆ సిరీస్లోని మనం చెప్పుకోవచ్చు. సో ఈ చేంజింగ్స్ ఎలా చేయాలి, ఏడ్ చేయాలి అనేది ఒక స్టాండర్డ్ పొజిషన్లో వెళ్తున్నాడు. సో అలాంటిది ఏం డిఫరెన్స్ ఏం లేదండి. సో గంభీర్ అనేది ప్లాన్ అయితే చాలా బాగుంది, మంచి పొజిషన్ ఉంటుంది. ఏంటంటే పర్టికులర్గా కెప్టెన్, వైస్ కెప్టెన్ తోటి వీళ్ళతో అండర్స్టాండింగ్స్ కరెక్ట్గా కానీ ఉంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఇప్పుడు కూడా ఆల్వేస్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే టీం మ్యాచ్ విన్నింగ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఎప్పుడైనా చూసుకోండి, టీం విన్నింగ్ అవుతున్నప్పుడు అట్మాస్ఫియర్ ఇంకా కొంచెం బెటర్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సో మొన్న ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకొని వచ్చాం కాబట్టి, సో ఇప్పుడు ప్రజెంట్ మనం బంగ్లాదేశ్తో గెలడం కానీ లేకపోతే ఇదంతా కూడా సిచ్యువేషన్ అంతా గంభీర్ కంట్రోల్లో తీసుకొని మొత్తం అంతా సిచ్యువేషన్ అంతా అండర్స్టాండ్ చేసుకొని ఇప్పుడు అందరితో కూడా అండర్స్టాండింగ్ బాగుందండి. సో గంభీర్ వల్ల ఏమీ ప్రాబ్లం లేదు. సో అందుగురించి ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీని గంభీర్ అందించగలనేసి నేను కూడా ఆశిస్తున్నానండి. ఈ 100% మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తామని అనుకుంటున్నాను ఈ గంభీర్ అండర్లోని. సో దానివల్ల ఏంటంటే కాకపోతే ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఒక సపోర్ట్ స్టాఫ్ చేంజింగ్ అవ్వడం వల్ల ఈ డిఫరెన్స్ వల్ల కొంచెం డిఫరెన్స్లు వచ్చాయండి మధ్యలోని. సో ఇప్పుడు అందరూ కంప్లీట్గా సపోర్ట్ స్టాఫ్ కూడా అండర్స్టాండింగ్ తోటి వచ్చింది కాబట్టి టీంతో మొత్తం అంతా బాగుంది, కాంబినేషన్ అంతా చాలా బాగుంది. సో బాగా గెలుస్తారనేసి నేను ఆశిస్తున్నానండి. సార్, విజయ్ గారు, ముఖ్యంగా గతంలో గంభీర్ కూడా ఒక ప్రెస్ మీట్లో మన వెంకటేష్ గారు చెప్పినప్పుడు, గంభీర్ కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు ఇద్దరు కూడా రోహిత్ అండ్ కోహ్లీ కూడా ఇద్దరు ఒక ప్యాషన్ తోటి క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీ వేరు, వాళ్ళ గేమ్ ప్లాన్ అంతా వేరు అని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో నిజంగానే దాదాపు వాళ్ళ కోఆర్డినేషన్ కావచ్చు, ఇన్నేళ్ళ నుంచి కొన్ని ICC ఎక్స్పీరియన్స్ కావచ్చు, సో వీటన్నిటి మధ్య ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళకి ఎంత మేరకు కీలకం అంటారు విజయ్ గారు? డెఫినెట్గా ఎవరైనా కూడా ఒక గ్రేట్ ప్లేయర్ చివర్లో ఎంత స్టార్టింగ్ లో ఎంత మంచిగా ఆడినా, మిడిల్ లో ఎంత మంచిగా ఆడినా కూడా కెరియర్ చివర్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక గ్రేట్ మెమోరీస్ అనేవి, ఒక స్వీట్ మెమోరీస్ ఉండాలని కోరుకుంటారు. సో అందులోకి ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక బిగ్ ఈవెంట్ లోపల సదవకాశము అనేది దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని మెమొరబుల్ గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం చూసాం యాక్చువల్గా చెప్పాలంటే రోహిత్ శర్మ మంచిగా ఆడినప్పుడు ఎలా డిసప్పాయింట్మెంట్ అయినా, ఆ తర్వాత కంబ్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం. ఈవెన్ విరాట్ కోహ్లీ 2000 రీసెంట్ పాస్ట్ T20 మ్యాచెస్ లో, వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఆడిన ఆ తీరును. కాబట్టి అవన్నీ కూడా గ్రేట్ మెమోరీస్ వరల్డ్ వైడ్ గా అందరు కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు ఆ బిగ్ ఈవెంట్ లో. పర్టికులర్ గా మీరు చెప్పినట్టుగా గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ లో
డెఫినెట్ గా యంగ్స్టర్స్ గురించి ఉద్దేశించి మాట్లాడతాడు, ఒక మంచి బూస్టింగ్ చేస్తాడు. అతను ఎప్పుడు కూడా పాజిటివ్ ఫ్రేమ్ తోటి చెప్తుంటాడు. కాబట్టి ఒక రకంగా ఈ గ్రేట్ ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్ ను ఒక గ్రేట్ విక్టరీగా వాళ్ళు తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తున్నది. అందులోకి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వీళ్ళ యొక్క కెరియర్ లోపల ఒక గ్రేట్ మెమొరీగా ఉంచుకోవాలని వాళ్ళు ఒక మంచి పాజిటివ్ అప్రోచ్ తోటి ఆడే అవకాశాలు. సో కార్తిక్ గారు, ఇందాక విజయ్ గారు చెప్పినట్టు పిచ్ కండిషన్స్ మరొకసారి దాని గురించి మాట్లాడుకుంటే, గతంలో బంగ్లాదేశ్ మీద ఆడినటువంటి పిచ్ కాకుండా వేరే పక్కన రెడీ చేసినట్టు ఇంకొక పిచ్ మీద ఆడిస్తున్నారంటారు. సో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కావచ్చు, దానికి సంబంధించి స్పిన్నర్స్కి ఇది అనుకూలిస్తుందా లేకపోతే టర్న్ అవుతుందా? గతంలో ఫాస్ట్ బౌలర్స్కి బాగా అది అనుకూలిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు అంటే ఇందాక పిచ్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే లైక్ సునీల్ గవాస్కర్ అండ్ డయాన్ బేషప్ మాట్లాడుతున్నారు దాని ప్రకారం చూస్తే, సో ఇది ఏదైతే పిచ్ ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ ద సేమ్ లాస్ట్ మ్యాచ్ ఎలా అయితే ఉందో అలానే ఎగ్జాక్ట్లీ అలాంటి పిచ్ ఇది. ప్రాబ్లీ న్యూ అంటే దాని పక్కన పిచ్చే తీసుకున్నారు ఇందాక విజయ్ గారు చెప్పినట్టు. బట్ ఏంటి అంటే కొన్ని ఓవర్స్ తర్వాత స్లో డౌన్ అయ్యి స్పిన్నర్స్కి మంచిగా సపోర్ట్ చేసే ఒక ఛాన్స్ ఉంది. సో యాజ్ పర్ దేర్ పిచ్ రిపోర్ట్. సో అండ్ దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ లైక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి మంచి అసిస్టెన్స్ చేసే ఒక మంచి ఛాన్స్ ఉంది పిచ్ మీద అన్నట్టు వాళ్ళు అన్నారనమాట. సో మనం ఓవరాల్ చూసుకుంటే ఐ థింక్ ఇండియా ఒక స్ట్రాటజిక్ మూవ్గానే వెళ్ళింది. త్రీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని పెట్టుకుని వెళ్ళటం అనేది ఇట్స్ అ వెరీ స్ట్రాటజిక్ మూవ్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇఫ్ ఇండియా ఈజ్ ఏబుల్ టు రిస్ట్రిక్ట్, ఇందాకటి నుంచి మనం అందరం మాట్లాడుకుంటున్నట్టు, ఇఫ్ ఇండియా ఈజ్ ఏబుల్ టు రిస్ట్రిక్ట్ దెమ్ అండర్ 230, 240, ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్. లేదా 240, 250 దాటితే చాలా టఫ్ అవుతుంది ఇండియాకి ఆ చేజింగ్కి. సో ఇంకొక అడ్వాంటేజ్ కూడా నేను చూసింది ఏంటి అంటే పాకిస్తాన్కి ఒక క్వాలిటీ స్పిన్నర్ లేకపోవటం అనేది ఒక డిసడ్వాంటేజ్. సో అది ఇండియాకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళు షహీన్ అఫ్రీది మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు, అర్షద్ రౌఫ్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. సో ఇది ఒక రకంగా చిన్న అడ్వాంటేజ్ ఇండియాకి. సో ముఖ్యంగా అంటే జావేద్ చెప్పినప్పుడు కూడా ఆయన కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు, మా దగ్గర ఇదే విషయాన్ని అంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోయినా ఇద్దరు ఆల్రౌండర్స్ మా దగ్గర ఉన్నారు అండ్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో మధ్యలో ఆ పార్ట్ టైం స్పిన్నర్స్ కూడా మా దగ్గర ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు వెంకటేష్ గారు? అక్కడ ఉన్న స్పిన్నర్స్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. పాకిస్తాన్ స్పిన్నర్స్ అంటే ఇప్పుడు కూడా వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయండి. సో సేమ్ మన అక్షర్ పటేల్, జడేజాగా వాళ్ళు కూడా స్పిన్నింగ్ వాళ్ళది కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఇందులో ఏంటంటే వికెట్ అనేది సహకరించాల పొజిషన్ ఉందండి. లాస్ట్ టైం చూస్తుంటే మనం స్పిన్నర్స్కి వికెట్ సహకరిస్తుంది అనుకుంటే ఫాస్ట్ బౌలర్స్ సహకరించింది, షమీకినా వికెట్ హర్షిత్ రాణాకి వచ్చేది. అలాగే వికెట్ అనేది రోల్ అనేది చెప్పలేకపోతున్నామండి పొజిషన్ ఇప్పుడు. అయితే కాకపోతే మన కార్తిక్ గారు చెప్పినట్టు వికెట్ పక్క వికెట్ ఈ వికెట్ కొత్త వికెట్ మీద ఆడుతున్నారు కాబట్టి ఆ వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ వికెట్ బట్టి పొజిషన్ బట్టి స్పిన్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ అని చెప్పలేని పొజిషన్ అనేది. కాకపోతే వాళ్ళు కూడా స్పిన్నర్ స్ట్రాంగ్గా ఉన్నారండి. పాకిస్తాన్ స్పిన్నర్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు. సో దాని మీద ఏంటంటే మన స్పిన్నర్స్ చూస్తుంటే ఒక అక్షర్ పటేల్ కానీ, జడేజా కానీ, చైనామన్ ఇతన్ కానీ మనకి. సో ఇదేంటంటే మనకు ముగ్గురు కూడా స్ట్రాంగ్గా స్పిన్నర్. ఇందాక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఫేవర్ చేస్తుందని కార్తిక్ గారు చెప్పినట్టుగా సో అక్షర్ పటేల్, జడేజా మనకి ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందండి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉండడం వల్ల. సో దానివల్ల స్పిన్నర్స్ రోల్స్ కూడా బాగుంది, ఇద్దరు రెండు సైడ్ల నుంచి బాగుంటాయండి. విజయ్ గారు, ముఖ్యంగా ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి టీమ్స్ రెండు దాదాపు. సో దీన్ని కూడా చాలా హై వోల్టేజ్ మ్యాచ్ అని గత ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. సో నిజంగానే హై వోల్టేజ్ మ్యాచ్ వాస్తవే ప్రేక్షకుల వైపు. నిజంగానే మ్యాచ్ మధ్యలో ఇద్దరు ప్లేయర్స్, రెండు జట్ల మధ్య ప్రెజర్ ఉంటుందా వాళ్ళ మీద ఈ మ్యాచ్లకు సంబంధించి? ఎస్, మనం ఇందాక చర్చించినట్టుగా ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద ప్రెషర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇండియా బిగ్ విక్టరీ ఆల్రెడీ సాధించి ఉన్నది. అంత పెద్ద టఫ్ సిచ్యువేషన్ అయితే బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఇండియాకు లేదు కాబట్టి ఇండియా ప్రెషర్ అయితే లేదు. ఒకప్పుడు మనం ఆలోచించాం ఇండియా పాకిస్తాన్ అంటే చాలా చాలా హై వోల్టేజ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అలాంటి ప్రెషర్ అయితే బ్యాటింగ్ గా కానీ, బౌలింగ్ గా కానీ, మెంటల్ గా కానీ ఇండియాకు చాలా చాలా సైకాలజికల్ గా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ దాయాద్ మన సంబంధాల విషయం కావచ్చు, ఈవెన్ పాకిస్తాన్ స్పెక్టేటర్స్ విషయం ఆలోచిస్తే కనుక పాకిస్తాన్ ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి పాకిస్తాన్ అని వాళ్ళకు ఉంటుంది. అందులోకి పాకిస్తాన్ టీం ఉన్న పరిస్థితులలో పాకిస్తాన్ గెట్ త్రూ కావాలి అంటే డెఫినెట్ గా ఈ మ్యాచ్ గెలవాలి. కాబట్టి ఆ పాకిస్తాన్ కు మళ్ళీ అందులోకి సెమీఫైనల్ లో పోవాలి అంటే పాకిస్తాన్ కు ఈ మ్యాచ్ డెఫినెట్ గా గెలవాలి అనే ఆ యొక్క కసి అనేది డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రెషర్ సిచ్యువేషన్ లో ఉంటారు, ఏమాత్రం సందేహం లేదు. ఒక రకంగా
ఇండియా పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆసక్తికరమైన ఆ ఎంజాయబుల్ మూమెంట్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ గాడ్జెట్ ఓపెన్ చేసినా కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్స్, ఎనలైజేషన్ ఇవే కనబడతాయి కానీ వేరే ఏది కూడా కనబడదు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ కు మాత్రం నిజంగా చెప్పాలంటే కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటది. అందులోకి ప్రెషర్ గురించి మాట్లాడితే యాక్చువల్ గా ఇరు జట్లలో కూడా ఎప్పుడైతే గ్రౌండ్ లో దిగిన తర్వాత దిగే టైం వరకు అప్పటి వరకు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఓవర్ 2 ఓవర్లు 3 ఓవర్లు ఈజీగా ఆడుతున్నాడు, రన్స్ వస్తున్నాయంటే ఆ ప్రెషర్ అనేది మైండ్ నుంచి కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే బౌలర్ కనుక మంచి లైన్ అండ్ లెంత్ లో ఒక మంచి బ్యూటిఫుల్ డెలివరీస్ వేసి 1-2 వికెట్లు స్టార్టింగ్ లో తీసుకోగలిగితే కనుక బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుంటుంది. మళ్ళీ బ్యాట్స్మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెషర్ అనేది పెరుగుతుంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లైవ్లీ ప్రెషర్ అనేది అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉంటాయి. కానీ ఎనీవే మొత్తానికైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం డెఫినెట్ గా మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5-6 ఓవర్ల తర్వాత సిచ్యువేషన్స్ రంగు రూపురేఖలు ఏ రకంగా ఉంటాయి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో కార్తిక్ గారు, గతంలో లాస్ట్ జరిగినటువంటి మ్యాచ్లో, బంగ్లాదేశ్లో జరిగినటువంటి మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ అనుకున్నారా? డ్యూ ఎంత లేదని చెప్పేసి అని తెలిసింది, ఆ రోజు డ్యూ ఏం లేదు. సో తర్వాత ఈ రోజు ఏమైనా అవకాశం ఉందా డ్యూ ఫ్యాక్టర్? ఏమైనా సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు అంటే స్లో వికెట్ పైన స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా కష్టం, అది చాలా ఈజీ కాదని చెప్పేసి అని గిల్ కూడా చెప్పడం జరిగింది. సో సెకండ్ బ్యాటింగ్లో మన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా డ్యూ ఫ్యాక్టర్ నుంచి? నాకు తెలిసినంత వరకు డ్యూ పెద్దగా ఏమి ఇక్కడ దుబాయ్ పిచ్ మీద పెద్దగా ఏమీ ప్లే చేయదండి కీ రోల్. ఎందుకంటే ఇది చాలా డ్రై పిచెస్ ఉంటాయి, ఎంత ఎక్కువ వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే లైక్ కంటిన్యూస్ రన్స్ అనేది స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డెఫినెట్లీ లూజ్ బాల్స్ వచ్చినప్పుడు అది బౌండరీగా కన్వర్ట్ చేయాలి. సో నాకు తెలిసినంత వరకు ఈ పిచ్ మీద ఇప్పుడున్న క్లైమాటిక్ కండిషన్స్ మీద కానీ కంపారేటివ్లీ చూసుకుంటే డ్యూ అనేది పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే లైక్ దుబాయ్ ఇస్ మోర్ ఏ డెజర్ట్ ఏరియా కాబట్టి అక్కడ మనము హీట్ వేవ్సే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మొన్న మ్యాచ్లో కూడా మనం చూస్తే ప్లేయర్స్ వర్ కంప్లీట్లీ లైక్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు, లైక్ వాళ్ళు ఆ వేడికి దానికి. సో అదొక్కటే మన వాళ్ళు జాగ్రత్త పడాలి వాళ్ళ. సో మీరు చెప్పినట్టు చూస్తే కనుక ఆల్రెడీ అక్కడ కండిషన్స్ అంతా దాదాపు లాస్ట్ మ్యాచ్ తోటి మన వాళ్ళు భారత టీం అవగాహన కలిగించుకున్నారు, దాదాపు మ్యాచ్ ఆడారు కాబట్టి ఆ కండిషన్స్ అన్నీ అలవాటు పడి ఉన్నారు. సో పాకిస్తాన్కే ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి దాదాపు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తోందని చెప్పొచ్చు. సో వెంకటేష్ గారు, సో ఓవరాల్గా ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ సంబంధించి గతంలో ఆడినట్టు మనం న్యూజిలాండ్ మ్యాచ్ చూసినప్పుడు వాళ్ళు కొంచెం తడబడినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? మన సీమర్స్ ఇద్దరు కూడా ఏ విధంగా పర్ఫామ్ చేయబోతారు? జనరల్గా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా ఇండియా మీద అంటే ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే అప్పుడు ఫామ్ లేని వాళ్ళు కూడా ఇండియా మీద ఆడబోసరికి ఫామ్లోకి వచ్చేస్తుంటారు. జనరల్గా అన్ప్రెడిక్టబుల్, ఇందాక మా కార్తిక్ గారు చెప్పారు ఆ టీం అనేది ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్. సో అందువల్ల ఎప్పుడు ఎవరు ఫామ్లోకి వస్తారు ఎవరు అనేది మనం ఎప్పుడు చెప్పలేమండి. దీనిలో మనం అనాలిసిస్ చేయలేమండి. ఎందుకంటే ఇండియా మీద అనగానే వాళ్ళు డిఫరెంట్ రోల్ అనేది ప్లే చేస్తారండి. సో ఎప్పుడు కూడా వాళ్ళు అటాకింగ్ చేయడానికి బాబర్ కానీ రిజ్వాన్ కానీ ఇమాముల్ గిల్ వీళ్ళందరూ కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తారండి. సో అందులో వాళ్ళు ఏదైనా సక్సెస్ అవుతే వాళ్ళు సక్సెస్ అవ్వాలి తప్ప అదర్వైజ్ మాత్రం మన న్యూజిలాండ్ మ్యాచ్తో చూస్తుంటే వాళ్ళు కంప్లీట్గా అండర్ ప్రెషర్తో ఆడుతున్నారండి. వాళ్ళు ఏంటంటే ఫామ్ని ఏదో ఆడాలి, ఒక స్కోర్ కొట్టాలని టైప్లో ఆడుతున్నారు తప్ప బాబర్ ఆడిన 50 కూడా మనకి అది పెద్ద ఇది అంటే ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అయితే కనిపించలేదు. కాకపోతే ఏంటంటే మన ఇండియా మీద ఆడినప్పుడు వాళ్ళు డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు, అది చెప్పలేమండి. సో అందువల్ల ఏంటంటే మనకి ఛాన్సెస్ అయితే ఎక్కువ మన పై చేయి ఉంటుందనేసి నేను ఆశిస్తున్నాను. ప్లస్ షమీ అండ్ వీళ్ళంతా కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు కాబట్టి సో స్టార్టింగ్లోనే 15 ఇయర్స్ ఫస్ట్ దీనిలో మాత్రం పవర్ ప్లేలోని 3 వికెట్స్ కానీ వాళ్ళు కానీ పడితే మాత్రం 100%లోకి వెళ్ళిపోతారండి. సో 190 220 లోపే వాళ్ళు అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ధన్యవాదాలు సార్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కార్తీక్ గారు, వెంకటేష్ గారు అండ్ విజయ్ గారు. సో ఇది ఓవరాల్గా పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, మొదట బ్యాటింగ్ చేసింది. వాళ్ళని దాదాపు 250 లోపల రిస్ట్రిక్ట్ చేస్తే భారత్కి విజయ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక 270+ స్కోర్ ఉంటే కనుక క్లిష్టమవుతుందని చెప్పేసి క్రికెట్ అనలిస్టులు చెప్తున్నారు. నమస్కారం.